సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పంబలేర్ల గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు, దిక్కు లేదు నీకు. గడగడ గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడు అయిపోతావు నువ్వు. ఆ సౌండ్కి పడిపోయేటువంటి వాడు అయిపోతావా? చెవులు దూదులు పెట్టుకుని చెవులో చెవిటి మిషన్ పెట్టుకుని తిరిగేవాడు. నీకు దేనికి? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు? అందుకే చెప్పాను నేను, నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి తక్కువ, బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ అది. గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు. అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం. కాబట్టి ఆ కామెడీగా ఉండింది. మనం నేను చూస్తే జోకర్ మాదిరిగా, జోకర్ సోమిరెడ్డి లాగా ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమరి వల్ల మేలు జరగాలి రైతుల కంటే, తమరు చిలక్కొట్టుడు ఆపేస్తే, తమరు చిలక్కొట్టుడు తగ్గించేస్తే, తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే, ఎందుకంటే అక్కడ యాష్ పాండ దగ్గరికి పోయావు, ఆ ధర్మల విద్యుత్ దానికి సంబంధించి దాంట్లో కకృతి పడ్డావు, ఆ పట్ట తెగిపోయి ఆ కాంట్రాక్టర్ కోసం కకృతి పడి మొత్తం రైతుల పొలాలని నాశనమైనవి. తమ వల్ల జరిగినటువంటి ఘనకార్యం అది. లేదు ఇప్పుడు మళ్ళా సంగం బ్యారేజీకి పెట్టి ఉండవు టెండరు. కాబట్టి నీ బ్రతుకంతా అవినీతిమయమైనటువంటి వాడు నువ్వు. ఒకరి గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడడం తప్ప. కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరుడిలాగా, సూర్యుడిలాగా, విక్రమార్కుడిలాగా మాట్లాడొద్దు. నువ్వు దయచేసి నీ కెపాసిటీ ఎంతో చూడు. నువ్వు కెపాసిటీని మించి మాట్లాడడానికి ప్రయత్నం చేయబాకు ఎప్పుడు. నీ స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విమర్శించడానికి నీకు ఏమి అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో, నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి, కంట్రిబ్యూషన్కి సంబంధించి నువ్వు సర్వేపల్లిలో 4 సార్లు ఓడిపోయినటువంటి వాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించు, కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పని నిన్నేదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మారికున్నాడు, యమకొట్టుడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు, బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబిస్తాడని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావా తప్ప, దయచేసి నీ నోటికుండా వరదలు గిరదలు ఇవన్నీ వద్దు సోమిరెడ్డి. ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు. నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడా పొంతం లేదు. కాబట్టి అంతా నీదంతా మొన్నటి రోజు చూస్తే కామెడీ షో లాగా ఉండింది. కాబట్టి వరదలు, వానలు, ఉధృతము వీటి గురించి దేనికి నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు. అంతే తప్ప నువ్వు ఏలూరులో వరదలు వచ్చినాయి, అది బారింది, ఇది బారింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఏదో చెప్తున్నాను.